చేయాలని, నిధులు కూడా మంజూరు చేయాలని తమరి ద్వారా మంత్రి వాళ్ళని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. విష్ణుకుమార్. అధ్యక్ష, ఈరోజు నాకు మాట్లాడటానికి అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఐఎమ్ వెరీ సారీ టు స్టేట్ దట్ ఏదైతే ఈ పర్యాటక రంగానికి కేటాయించిన అమౌంట్ అంటే ఇప్పుడు 269 కోట్లు, ఇట్ ఈజ్ ఈక్వలెంట్ టు 0.08% ఆఫ్ ది బడ్జెట్. కనీసం 1% కూడా కేటాయించలేదు అధ్యక్ష. దీనికి కారణం ఏంటంటే అంతకుముందు ప్రభుత్వం చేసిన నిర్వాకం అని చెప్పి నాలో నేను సరిపెట్టుకున్నాను అధ్యక్ష. అరే, పర్యాటక రంగం అంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా పర్యాటక రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు. ఇట్ ఈస్ అవర్ పాలసీ. వి మేడ్ ఇట్ ఇండస్ట్రియల్ సెక్టర్గా గుర్తించాం. వీ వాంట్ టు ఎంకరేజ్ పీపీపీ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో. అందుకనే కేటాయింపుల విషయం గురించి అది బడ్జెట్తో మీరు పోల్చుకోవడం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. వీ వాంట్ టు ఎంకరేజ్ యాజ్ మచ్ ఇన్వెస్ట్మెంట్ యాజ్ పాసిబుల్ త్రూ విచ్ విల్ గెట్ అ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ అవర్ సర్వీస్ సెక్టర్. సో దయచేసి మీరు ఆ విషయం కొంచెం అర్థం చేసుకుంటారు కోరుకుంటాను. ఓకే మంత్రి గారు, మీరు చెప్పారు, మాకు అర్థం చేసుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష, పాలసీ పెట్టినప్పుడు ప్రైవేటు రంగాన్ని ఎంకరేజ్ చేస్తున్నప్పుడు సంతోషం. ప్రైవేటు రంగాన్ని ఎంకరేజ్ చేస్తున్నప్పుడు ఏదైనా మీ అధికారులు, ఈ టూరిజంకి సంబంధించిన అధికారులు ల్యాండ్ ఏదైనా చూపించిన తర్వాత మేము ఏదైనా హోటల్ కడతాము అని అంటే ముందు మ్యారియట్టో లేకపోతే తాజ్ గ్రూప్ వాళ్ళో లేకపోతే ఇంకా పెద్ద పెద్ద గ్రూప్స్ దగ్గర నుంచి ఎంఓయూ తీసుకుని రమ్మని చెప్తున్నారు అధ్యక్ష. ఎంఓయూ ముందు తీసుకురావాలంటే వాళ్ళకి 0.75% నుంచి 1% ఎంతో పే చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ముందు ఏ ల్యాండ్ ఇస్తారో చూపించిన తర్వాత ఎవరైతే వాళ్ళ క్యాపబిలిటీని బట్టి ఎవరైనా ఇన్వెస్టర్ వచ్చి వాళ్ళు దీంట్లో ఒక హోటల్ కానీ రిసార్ట్స్ కానీ పెడతామనంటే వాళ్ళకి కండిషనల్గా ఒక 3 months టైం ఇచ్చి 3 నెలల లోపల కనుక మీరు ఎంఓయూ తీసుకుని రాకపోతే మీరు క్యాన్సిల్ చేస్తామని చెప్పి ఆ విధంగా పెడితే బాగుంటుందని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రివర్యులకి నేను సూచిస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, టూరిజంకి మనం ఖర్చు పెట్టి అతి తక్కువ డబ్బుతోటి ఎక్కువ ఆదాయం సంపాదించే మార్గము టూరిజం అధ్యక్ష. ఈ టూరిజంని ఇంకా పాలసీస్ ఏదైతే అవ్వచ్చు అధ్యక్ష, బట్ టూరిజంని ఇంకా డెవలప్ చేయవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష. ఫర్ ఎగ్జాంపుల్ అరకు, లంబసింగి ఇవన్నీ ప్లేసెస్ ఉన్నాయి అధ్యక్ష. అక్కడ బయట వ్యక్తులు డెవలప్ చేయడానికి అవకాశం లేదు అధ్యక్ష. అంటే లోకల్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అక్కడ లోకల్ వ్యక్తులతోటే చేయాలి. అక్కడ సామర్థ్యము ఉండొచ్చు, ఉండలేకపోవచ్చు. అటువంటప్పుడు ప్రభుత్వమే హోటల్స్ కట్టి రిసార్ట్స్ కట్టి అది మెయింటెనెన్స్కి ప్రముఖమైన వ్యాపారస్తులు అవ్వచ్చు, ప్రముఖమైన హోటల్స్ కావచ్చు, వాళ్ళకి మెయింటెనెన్స్ ఇస్తే బాగుంటుంది, ఇంకా టూరిజము బాగా డెవలప్ అవుతుంది అనే ఉద్దేశం అధ్యక్ష. అధ్యక్ష, విశాఖపట్నంకి ఎక్కడైనా ఆంధ్ర రాష్ట్రంలో టూరిజం అనేటప్పటికీ గుర్తొచ్చేది విశాఖపట్నం అధ్యక్ష. అదే టెంపుల్ టూరిజం అంటే మన తిరుపతి అధ్యక్ష. గౌరవ మంత్రులు సరిదిద్దారు కాబట్టి మంచినీళ్ళు తాగుతాను. టెంపుల్ టూరిజం అయితే అధ్యక్ష, టెంపుల్ టూరిజం అయితే మన తిరుపతి గుర్తొస్తుంది అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రంలో బయట ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి మనకి బయట నుంచి వస్తేనే మనకి ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువ డబ్బు ఆదాయం వచ్చే పరిస్థితి ఉంది అధ్యక్ష. కాబట్టి విశాఖపట్నంలో దయచేసి పెద్ద ఎత్తున అక్కడ మాకు సముద్ర తీరం ఉంది, సుమారు అరౌండ్ 30 kilometers బీచ్ ఫ్రంట్ ఉంది. అత్యంత అద్భుతంగా దాన్ని సీనిక్ బ్యూటీ కింద మనం తయారు చేసేదానికి స్కోప్ ఉంది అధ్యక్ష. ఇది మన భారతదేశంలోనే కూడా ఇంత పెద్ద ఎత్తున వాటర్ ఫ్రంట్ ఉన్న ప్లేస్ అధ్యక్ష. కానీ దురదృష్టం ఏంటంటే దానిపైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష. నేను ఈ ప్రభుత్వాన్ని ఏమంటం లేదు అధ్యక్ష. లాస్ట్ ప్రభుత్వం అయినా అంతకుముందు మనం కూడా ఇదివరకు అధికారంలో ఉన్నాం, అప్పుడు కూడా టూరిజం డెవలప్ చేసేదానికి ప్రయత్నం చేయటం జరిగింది.
కానీ పూర్తి ప్రయత్నం మాత్రం ఇంకా చేయవలసిన అవకాశాలు ఉన్నాయని చెప్పి తమరి ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఫర్ ఎగ్జాంపుల్ అధ్యక్ష, బీచ్ ఉంది అధ్యక్ష. విశాఖపట్నం బీచ్ ఫేమస్ ఫర్ ఋషికొండ అవనివ్వండి, లేకపోతే మా రామకృష్ణ బీచ్ అవనివ్వండి అధ్యక్ష. అక్కడ లైటింగ్ ఈజ్ వెరీ వెరీ పూర్. ఫ్లడ్ లైట్స్ పెట్టి మంచి అత్యంత అద్భుతంగా ఏదైతే మనకి క్రికెట్ మ్యాచెస్లో ఉంటుందో, క్రికెట్ స్టేడియంస్లో ఉంటుందో అటువంటి ఫ్లడ్ లైటింగ్ సిస్టమ్ కనుక పెడితే అత్యంత అద్భుతంగా ఉంటుంది అధ్యక్ష. అట్లాగే మా విశాఖపట్నం వీడీసీఏ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, వీడీసీఏ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష, మేము అక్కడ పెద్ద ఎత్తున ఒక 5 crores 6 crores పెట్టి ఆ ఫ్లడ్ లైటింగ్ సిస్టమ్ అంతా మార్చేయటం జరుగుతుంది అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు అడిగితే ఆ తీసేసిన బల్బ్స్ అన్నీ కూడా లైట్ ఫిట్టింగ్స్, మంచి లైట్ ఫిట్టింగ్స్ ఆ బీచ్ రోడ్నే మనం పెట్టేదానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. తప్పనిసరిగా ఇటువంటి అంటే కేవలము ప్రభుత్వం డబ్బే పెట్టాలి అనేది అవసరం లేదు. ఏదైతే ప్రైవేటు సంస్థలు ఉన్నాయో, పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకుని బీచ్ రోడ్లో అత్యంత అద్భుతంగా లైటింగ్ పెడితే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే టూరిస్టులు కూడా ఇబ్బంది లేకుండా ఉంటారు అధ్యక్ష. నేనే పర్సనల్గా వెళ్ళి రాత్రి 10ంటికి 11ంటికి నేను అడిగి, అమ్మ మీకు లైటింగ్ సరిపోతుందంటే లైటింగ్ సరిపోవటం లేదని చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష. అట్లాగే సిపి గారు కూడా నేను అడిగాను, సిపి గారు కూడా చెప్పారు, జీఎంసీ కమిషనర్ గారు కూడా అడిగాము. దురదృష్టవశాత్తు అది ఇంకా రెక్టిఫై కాలేదు. అది చాలా కాలం నుంచి ఉంది అధ్యక్ష ప్రాబ్లము. కాబట్టి బీచ్ని మనము ఎక్కువ ఫోకస్ చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అట్లాగే కైలాసగిరి ఉంది విశాఖపట్నంలో. ఎవరైనా వస్తే కైలాసగిరి తప్పనిసరిగా వెళ్తారు, చాలా బాగుంటుంది అక్కడ. దాన్ని కూడా ఇంకా డెవలప్ చేయవలసిన అవసరం ఉంది. విఎంఆర్డీఏ చూస్తుంది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష యారాడ ఉంది. ఎందుకంటే అత్యంత తక్కువ డబ్బుతోటి ఎక్కువ రెవెన్యూ ఉండేది, రెవెన్యూ తీసుకుని వచ్చేది టూరిజం అధ్యక్ష. మనము ఏదైనా సింగపూరో లేకపోతే ఎక్కడైనా అమెరికా లేకపోతే అక్కడ ఏమీ ఉండకపోయినా సరే మనకి బ్రహ్మాండమైన మార్కెటింగ్ చేసి వాళ్ళు మనకి చూపిస్తారు అధ్యక్ష. ఇక్కడ మనకు మార్కెటింగ్ ఏమి అవసరం లేకుండా కూడా అత్యంత అద్భుతంగా కొంచెం ట్రాన్స్పోర్టేషను, కొంత డిపార్ట్మెంటు, ఏపీటీడీసీ టూరిజం డిపార్ట్మెంట్, కార్పొరేషన్ కూడా పటిష్టం చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఇదొక్కటే కాకుండా కొన్ని రోప్ వేస్ కూడా వేసేదానికి అవకాశం ఉంది అధ్యక్ష. డెఫినెట్గా గవర్నమెంట్ వారు ప్రత్యేకమైన శ్రద్ధ చేయవలసిన అవసరం ఉందని చెప్పి మరి ఒక్కసారి మీకు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష కంబాల కొండ ఉంది. కంబాల కొండ, తొట్లకొండ, పౌరాల కొండ అని ఉంది అధ్యక్ష. అక్కడ కనీసము నేనే ఇదివరకు 2014 to 19 అసెంబ్లీలో ఉన్నప్పుడు ఈ ఇష్యూ రేస్ చేస్తే అక్కడ టాయిలెట్స్ కట్టడం జరిగింది అధ్యక్ష. లేకపోతే అక్కడ టాయిలెట్స్ కూడా ఉండవు. ఇప్పుడు దయచేసి మనం ఏదో విధంగా అక్కడ మంచి ఫెసిలిటీస్ కనుక క్రియేట్ చేస్తే ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి మనము అట్రాక్ట్ చేసేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష. దయచేసి ఆ విధంగా చూడవలసిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అట్లాగే టెంపుల్ టూరిజం కింద మనం సింహాచలము, అరసవల్లి, శ్రీకూర్మం అధ్యక్ష. మనకి అరసవల్లి అయితే సూర్య టెంపుల్ ఒకటి ఉంది అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రంలో. అట్లాగే శ్రీకూర్మం కూడా కూర్మావతారంలో ఉన్న దైవము ఒకటే ఉంది అధ్యక్ష ఆ టెంపుల్. అట్లాగే అధ్యక్ష ఇంకా వాటర్ స్పోర్ట్స్ అన్నీ చాలామందికి చేసేదానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా దానిపైన